గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మరి ఈరోజు క్లాసులో మనం పొయిట్రీలో మరి ఫస్ట్ది మనం చూసారా, ఆన్ హీస్ హ్యావింగ్ అరైవ్డ్ ది ఏజ్ ఆఫ్ 23 అని ఉందా. అది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదు, దాన్ని డిలీటెడ్ సిలబస్లో పెట్టడం జరిగింది. అందువల్ల సెకండ్ పోయం చూడండి. సెకండ్ పోయం ఏంటంటే ద టేబుల్స్ టర్న్డ్. ఓకేనా, ద టేబుల్స్ టర్న్డ్. ఓకేనా, ద టేబుల్స్ టర్న్డ్. మరి పేజ్ నెంబర్ రాస్తాను. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 77, అలానే 78, అలానే రైట్ ఇంట్రడక్షన్లో చూస్తే 79 కూడా. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబరు 77, 78, 79. మరి 77, 78 వరకు మరి పోయమ్స్ ఉన్నాయి. తర్వాత లాస్ట్లో ఏముందంటే 79 పేజీలో రైట్ ఇంట్రడక్షన్ అనేది ఉంది. ఓకేనా, ఒకసారి చూడండి. ద టేబుల్స్ టర్న్డ్ అన్నాడు. మరి ఎవరు రాస్తారంటే దీన్ని విలియం, వెరీ గుడ్, విలియం వర్డ్స్వర్త్. విలియం వర్డ్స్వర్త్. స్పెల్లింగ్ చూసుకోండి జాగ్రత్తగా. విలియం వర్డ్స్వర్త్ రాశారు. సరే, ఇంతకీ ఏమన్నాడు చూడండి, టైటిల్ చూడండి. పోయం టైటిల్ ద టేబుల్స్ టర్న్డ్ అన్నాడు. మరి టేబుల్స్ టర్న్డ్ అని అంటే ఏమనుకుంటున్నారు మీరు చెప్పండి. జనరల్గా ఆ టేబుల్ని తిరగవేయడం అనే జనరల్ అర్థం. ఓకేనా, ఇంకెవరైనా చెప్తారా? ఆ అమ్మాయి చెప్పింది ఏమనంటే ద టేబుల్స్ టర్న్డ్ అంటే టేబుల్ని పక్కగా తిప్పటం అని అంది ఆ అమ్మాయి. ఓకేనా, మరి మీరు ఎవరైనా చెప్పగలుగుతారా టేబుల్స్ టర్న్డ్ అంటే? గుంపులో ఆన్సర్లు కాదు, మామూలుగా ఒకటి లేచి చెప్తే కరెక్ట్గా సరిపోయిద్ది ఆన్సర్. ఓకేనా, చెప్తారా ఎవరన్నా ద టేబుల్స్ టర్న్డ్ అంటే? సరే, తిప్పటం అన్నారు. సరే, ఎవరన్నా ఇంతకీ అసలు ఏంటంటే విలియము వర్డ్స్వర్త్ అని అన్నారు. సరే, ఒకసారి ఈ రైట్ ఇంట్రడక్షన్లోకి వెళ్దాం, తర్వాత పోయంలోకి వెళ్దాం. పోయంలోకి చెప్పేటప్పుడు ఏం చేస్తానంటే ఒకసారి బోర్డు మీద రాస్తాను. ఓకే, ఆల్రెడీ మీ దగ్గర ఉందనుకోండి టెక్స్ట్ బుక్, ఆల్రెడీ మీకు ఫార్వర్డ్ చేశాను. అయినా కానీ ఒక్కొక్క స్టాంజ్ అనేది రాసి అప్పుడు చెప్తాను. ఓకేనా, పేజ్ నెంబర్ 17 ఓపెన్ చేసుకోండి. అబౌట్ ద పొయిట్ అని ఉంటుంది. విలియం వర్డ్స్వర్త్ 1717 8050 1770 80 50. A major English romantic poet was born in Cumberland, England on April 7, 1770. మరి ఇతను ఎవరని చెప్తున్నారంటే మరి రొమాంటిక్ పోయిట్. ఎవరంటే ఇతను రొమాంటిక్ పోయిట్. మనం రొమాంటిక్ పోయిట్ అంటే ఇది ఒక పీరియడ్ ఆఫ్ టైం అని అర్థం చేసుకోవాలి. రొమాంటిక్ పోయిట్ అంటే మరి ఆ టైంలో ఎక్కువ రైటింగ్స్ రాసినటువంటి రైటర్ చాలామంది ఉన్నారు. అతనిలో హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రైటర్ అనమాట. ఈ రొమాంటిక్ ఆ పీరియడ్ అనమాట. పీరియడ్ ఇప్పుడు మీరు చదువుకుంటున్నారా 19 to మీరు ఎంత 21. ఓకేనా, ఆ పీరియడ్ అనమాట. అలానే రైటర్స్ కూడా కొన్ని పీరియడ్స్ అని ఉంటాయి అనమాట. ఎలిజబెతన్ పీరియడ్ అని, జాకోబీని పీరియడ్ అని, ఇవన్నీ లిటరేచర్లో ఉంటూ ఉంటాయి. అలానే రొమాంటిక్ పీరియడ్ అంటే ఒక పీరియడ్ అని మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా, వాజ్ బోర్న్ ఇన్ కంబర్లాండ్. మరి ఎక్కడ పుట్టారు అని అంటే బోర్న్ ఇన్ కంబర్లాండ్ అన్నారు. ఓకేనా, కంబర్లాండ్. తర్వాత అది కూడా ఎక్కడ ఉందంటారా మనకి అని అంటే ఇంగ్లాండ్ ఆన్ ఏప్రిల్ 7th 1770. ఓకే, మరి ఇక్కడ జన్మించడం జరిగింది కంబర్లాండ్ అన్న ప్లేస్లో, ఇంగ్లాండ్లో. ఓకేనా, April 7, 1770 జన్మించారు. ఈ స్టార్టెడ్ ద రొమాంటిక్ మూమెంట్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ శామ్యూల్ టైలర్ కాలరిడ్జ్. మరి ఇతను మరి ఫ్రెండ్గా అని కూడా చెప్పొచ్చు. ఎవరినంటే మనకి మరి శామ్యూల్ టైలర్ కాలరిడ్జ్. మరి వీళ్ళిద్దరూ మరి ఫ్రెండ్స్గా చెబుతూ ఉంటాం జనరల్గా. మరి రొమాంటిక్ మూమెంట్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్లో మరి వీళ్ళిద్దరూ రావడంతోనే బాగా ఫెమిలియర్ పర్సన్స్ అవ్వడం జరిగింది అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ రొమాంటిక్ మూమెంట్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ అని అనగానే మరి శామ్యూల్ కాలరిడ్జ్ ఆఫ్టర్ దేర్ జాయింట్ పబ్లికేషన్ ఆఫ్ లిరికల్ బ్యాలెట్స్. మరి వీళ్ళిద్దరు కలిసి ఒక రైటింగ్ ప్రొడ్యూస్ చేశారు. ఏంటంటే అది
లిరికల్ బ్యాలెడ్స్. ఓకేనా, లిరికల్ బ్యాలెడ్స్ అనేదాన్ని మరి ఇది బాగా ఫేమస్. 1798లో ఒక ట్రెండ్ సెట్టర్గా ఉన్నారనమాట. ఎవరంటే శామ్యూల్ టైలర్ కాలరిడ్జ్, అలానే విలియం వర్డ్స్వర్త్. మరి వీళ్ళిద్దరు కూడాను మరి రొమాంటిక్ మూమెంట్లో మరి ఎక్కువ రైటింగ్స్ రాసిన వాళ్ళు కానీ, ఎక్కువ నేమ్ కానీ ఫేమ్ కానీ వచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరి గురించి చెప్పుకోవచ్చు. మనం ఎవరి గురించి చెప్పుకోబోతున్నామంటే విలియం వర్డ్స్వర్త్ గురించి అనమాట. విత్ ద పబ్లికేషన్ ఆఫ్ లిరికల్ బ్యాలెడ్స్ హిజ్ లిటరరీ కెరీర్ హ్యాజ్ స్టార్టెడ్. మరి మన విలియం వర్డ్స్వర్త్ యొక్క కెరీర్ స్టార్ట్ అయింది దేంతోనంటే ఈ లిరికల్ బ్యాలెడ్స్తోనే స్టార్ట్ అయిందనమాట. బ్యాలెడ్ అంటే ఏంట్రా అని అంటే ఇట్ ఈజ్ ఏ సాంగ్ అనమాట, ఇట్ ఈజ్ ఏ లిరికల్ సాంగ్ అని అంటాం. మరి మనకి వ్యవసాయంలో పంటలు కోసేటప్పుడు కానీ, పంటలు వేసేటప్పుడు కానీ, మరి ఆ విలేజ్లో ఉన్నటువంటి ఆ పనిచేసే వాళ్ళు పాడుతూ ఉంటారు చూసారా, మరి అలాంటి పాటలు అనమాట. అలాంటి సాంగ్స్ అన్నిటి కూడా కలిపేమంటామంటే మనం జనరల్గా బ్యాలెడ్స్ అని అంటూ ఉంటాం అనమాట జనరల్గానే. సరే చూడండి, తర్వాత దిస్ కలెక్షన్ ఆల్సో కంటైన్స్ ద పోయం టింటన్ యాబీ. మరి ఇంకొక రైటింగ్ కూడా ప్రొడ్యూస్ చేశారు వీళ్ళు. ఓకేనా, టింటర్న్ యాబీ. ఆ టింటర్న్ యాబీ కూడాను మంచి రైటింగ్ అనేది కూడాను ఫెమిలియర్ రైటింగ్ ఏనో. ఓకేనా, ఆన్ హిజ్ ఫేమస్ పోయమ్స్. చాలా పోయమ్స్ ఉన్నాయి ఇందులో. ఈ టింటర్న్ యాబీ అనేది చాలా బెస్ట్గా చెప్తూ ఉన్నారు. తర్వాత హీ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ నేచర్ పోయెట్. మరి అతను ఏమని పిలుస్తాం అని అంటే మనకి నేచర్ పోయెట్. మరి ప్రకృతిని ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి, ప్రకృతిని ఎక్కువగా ఆరాధించే వ్యక్తి అనమాట. ఎవరంటే మన విలియం వర్డ్స్వర్త్. ఏ రైటింగ్ స్టడీ చేసినా కానీ దేని మీద రిలేటెడ్గా రాస్తారు అని అంటే బేస్డ్ ఆన్ ద నేచర్ అనమాట. ప్రకృతిని ఆధారం చేసుకునే ఒక రైటింగ్ ప్రొడ్యూస్ చేయడం అనేది జనరల్గా జరుగుతూనే ఉండిద్ది. తర్వాత హీ షోస్ హిజ్ ఎఫెక్షన్ అండ్ లవ్ ఫర్ నేచర్ ఇన్ హిజ్ ఫేమస్ పోయం ఐ వాండర్డ్ లోన్లీ యాజ్ ఏ క్లౌడ్. మరి ఒక అద్భుతమైన రైటింగ్ ఉంది. మరి అది రాశారు, మరి దేన్ని బేస్ చేసుకుని రాశారు అని అంటే నేచర్ని, ప్రకృతిని ఆరాధిస్తూ, ఓకేనా, ప్రకృతిని ప్రేమిస్తూ రాసినటువంటి రైటింగ్ ఉంది. చూడండి, లవ్ అండ్ ఎఫెక్షన్. చూడండి జాగ్రత్తగా, లవ్ అండ్ ఎఫెక్షన్ బాగా రాశారు ఈ రైటింగ్. ఏంటంటే ఐ వాండర్డ్ లోన్లీ యాజ్ ఏ క్లౌడ్. ఓకేనా, మరి లవ్ అండ్ అఫెక్షనేట్తో మరి దేని గురించి రాశారు అని అంటే ఆ నేచర్ గురించి రాయటం జరిగింది. ఏంటంటే రైటింగ్ ఐ వాండర్డ్ లోన్లీ యాజ్ ఏ క్లౌడ్ అన్న రైటింగ్ రాశారు. తర్వాత హిజ్ అదర్ ఫేమస్ వర్క్స్ ఇంక్లూడ్, మనకి చాలా రైటింగ్స్ ఉన్నాయి, అందులో కొన్ని చెప్తున్నారు. లండన్ 802 ఇదొకటి. తర్వాత నెక్స్ట్ ఓడ్ అని పెట్టారు. ఓడ్ అని పెట్టి ఇంటిమేషన్స్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ అన్న రైటింగ్ రాయటం జరిగింది. తర్వాత నెక్స్ట్ రిజల్యూషన్. తర్వాత రైటింగ్ చూడండి, రిజల్యూషన్ అండ్ ఇండిపెండెన్స్. రిజల్యూషన్ అండ్ ఇండిపెండెన్స్ రైటింగ్ రాశారు. తర్వాత ద సాలిటరీ రేపర్. ఈ సాలిటరీ రేపర్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండిద్ది. మరి ఎందుకు ఎక్స్ట్రాడినరీగా ఉండిద్ది అంటే ఈ రైటింగు మరి విలేజ్ అట్మాస్ఫియర్లో ఒక ఉమెన్ ఏం చేస్తూ ఉంటుందంటే మరి వరి కోతలు కోస్తూ చూస్తారా, హార్వెస్ట్ కోస్తూ ఉంటారు చూస్తారా, ఆ కోసేటప్పుడు ఆవిడ యొక్క మరి బ్యూటీ గురించి తెలియచేస్తారనమాట ఈ పోయంలో. మరి అనుకుంటూ ఉంటాం పని చేసుకున్న దగ్గర ఏం బ్యూటీ ఉండిద్ది, మామూలుగా వాళ్ళు మేకప్లు వేసుకుంటారా ఏంటి, ఏం వేసుకోరు కదా, మామూలు డైరెక్ట్గా వెళ్ళిపోతారు కదా అని అనుకుంటుంటారు. అంటే అందులోనే ఆ బ్యూటీ గురించి రాస్తారనమాట. ఎక్స్ట్రాడినరీగా ఉండిద్ది ద సాలిటరీ రేపర్. సాలిటరీ అంటే ఏంటంటారా, సింగిల్గా అనమాట. ఓకేనా, రేపర్ అంటే ఏంటంటే కొయ్యడం అనమాట. కొయ్యడం అనేది అర్థం అనేది వచ్చింది. మరి ఇందులో కూడా ఒక 5 or 6 స్టాంజెస్ ఉంటాయి అనమాట. ఇటువరకు డిగ్రీ క్లాస్లో ఉన్నప్పుడు ఒకసారి చెప్పాను ఇది. ఓకేనా, ఆవిడ యొక్క ఇంకా మనం ఆ స్టాంజా కన్నా చదివితే మనకు అర్థమైపోయింది బాగా. ఓకేనా, ఆ ఉమెన్ని చాలా ఎక్స్ట్రాడినరీగా వర్ణించడం జరిగింది ఈ సాలిటరీ రేపర్ అనమాట. అంటే సాంగ్ కూడా పాడుతూ ఉంటుంది, ఆ ఉమెన్ అనే వ్యక్తి పాడుతూ ఉంటారు. తర్వాత చూడండి నెక్స్ట్ ఇంకో వర్క్ ఇచ్చారు, ద ఓల్డ్ ఈజ్ టూ మచ్ విత్ అజ్. మరి ఈ రైటింగ్ రాశారు.
తర్వాత నెక్స్ట్ ఇంకొక రైటింగ్ కూడా ఉంది ఇందులోనే, ఏంటంటే క్యారెక్టర్ ఆఫ్ ద హ్యాపీ వారియర్. నెక్స్ట్ ఏంటి లాస్ట్ది, క్యారెక్టర్ ఆఫ్ ద హ్యాపీ వారియర్. ఓకేనా, ఇది లాస్ట్ రైటింగ్ అనమాట. ఓకే, మరి ఇవి ఫేమస్ రైటింగ్స్. మరి ఇవన్నీ కూడాను మనం కనుక చదివితే కనుక సమ్మరీని అర్థం చేసుకుంటే కనుక చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండడం జరిగిద్ది. మరి ఓకేనా, లవ్ అండ్ ఎఫెక్షనేట్ రాసింది ఏంటంటే నేచర్ మీద ఐ వాండర్ లోన్లీ యాజ్ ఏ క్లౌడ్ రాశారు. లండన్ 1802 రాశారు. వర్డ్ ఇమిటేషన్స్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ, రెజల్యూషన్ అండ్ ఇండిపెండెన్స్, ద సాలిటరీ రేపర్, ద వరల్డ్ ఈజ్ టూ మచ్ విత్ అస్. నెక్స్ట్ లాస్ట్ది క్యారెక్టర్ ఆఫ్ ద హ్యాపీ వారియర్. మరి కొన్ని రైటింగ్స్ రాశారు. తర్వాత చూడండి నెక్స్ట్, ద పోయం ద టేబుల్స్ టర్న్డ్ వాజ్ ఫస్ట్ పబ్లిష్డ్ ఇన్ లిరికల్ బ్యాలెట్స్ ఇన్ 1798. మరి 1798లోనే లిరికల్ బ్యాలెట్స్లో ప్రొడ్యూస్ చేశారు. ఏంటి ఆ రైటింగ్ని అని అంటే మన హెడ్డింగ్ పెట్టని చూసారా, ద టేబుల్స్ టర్న్డ్ అనేటువంటి పోయంని 1798లోనే మన విలియం వర్డ్స్వర్త్ గారు లిరికల్ బ్యాలెట్స్లో ప్రొడ్యూస్ చేశారు. అంటే లిరికల్ బ్యాలెట్స్లో ఏమంటాయి, చాలా పోయమ్స్ ఉన్నవి ఉంటాయి అని మనం అర్థం చేసుకోవాలి, చాలా రైటింగ్స్ కూడా ఉంటాయి అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత వర్డ్స్వర్త్ డెడికేట్ దిస్ పోయం టు హిజ్ ఫ్రెండ్ and ask him to leave all his books and come out with him to observe and enjoy nature. According to him, nature is filled with knowledge that would offer him peace. మరి ఇక్కడ ఈ పోయంలో మెయిన్ ఇంపార్టెంట్గా చెప్తున్నారు ఏమనంటే ఫ్రెండ్ అంటే ఎవరతను ఎస్టీ కాలరిడ్జ్ అనమాట, శామ్యూల్ టైలర్ కాలరిడ్జ్. మరి అతనితో మరి విలియం వర్డ్స్వర్త్తో కాన్వర్జేషన్ జరుగుతూ ఉంది. ఓకేనా, జరుగుతున్నప్పుడు ఏం చెప్తున్నారు అని అంటే, బుక్స్ ఎందుకు, అన్ని వేస్ట్, వచ్చేసి నేచర్లోకి రా, చూద్దాం, ఎంజాయ్ చేద్దాం అని చెప్తూ ఉన్నారనమాట. ఎవరు అని అంటే మన విలియం వర్డ్స్వర్త్. ఇది అవుట్లైన్గా చెప్పారు, ఇదే మెయిన్ థీమ్ అనమాట దీనికి. ఓకే, ఇప్పుడు పేజ్ నెంబరు 77 రండి ఒకసారి. పేజ్ నెంబర్ 77లో ఇప్పుడు చూడండి, ద టేబుల్స్ టర్న్డ్ అన్నాడు, ద టేబుల్స్ టర్న్డ్ బై విలియం వర్డ్స్వర్త్ అన్నారు. మీరు ఆల్రెడీ నా ఫస్ట్లో కూడా చెప్పారు, ఏమని చెప్పారు అని అంటే, టేబుల్స్ టర్న్డ్ అంటే ఏదో టేబుల్ని ఆ పక్కగా తిప్పడం, లేకపోతే అటువైపు తిప్పడం, ఇటువైపు తిప్పడం అని చెప్పారు. ఓకే, వెరీ గుడ్. మరి ఇదేమని చెప్పాము అని అంటే, ఇట్ ఈజ్ ఏ లిరికల్ బ్యాలెడ్ అని కూడా చెప్పాము అనమాట. అంటే ఒక లిరిక్స్ అంటే ఏంటి మీకు బాగా తెలుసు, సాంగ్స్ ఉంటాయి చూసారా, ఆ సాంగ్ రూపంలో చెప్పబడినటువంటి ఈ పోయం అనమాట. ఏంటంటే అది ద టేబుల్స్ టర్న్డ్ అనేది. ఓకేనా, మన సాంగ్స్ ఉంటాయిగా, మూవీ సాంగ్స్ అయితే అనర్గళంగా పాటలు పాడగలుగుతూ ఉంటాం జనరల్గానే. ఓకేనా, అదేవిధంగా ఇది కూడా సాంగ్గా ఇచ్చారు. సరే, థింకింగ్ అబౌట్ ద పోయం. మరి పోయం ముందు డిస్కస్ చేయబోయే ముందు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, చూద్దాం. హ్యావ్ యూ బీన్ టు పార్క్స్, మిమ్మల్ని అడుగుతున్నారా, మరి మీరు ఎప్పుడైనా పార్క్స్కి వెళ్ళారా, పార్కులకు వెళ్ళారా అని అడుగుతున్నారు. ఓకేనా, మరి జనరల్గా మీరు వెళ్ళే ఉంటారు. ఓకే, డూ యూ లైక్ టు సీ వాటర్ ఫాల్స్ అండ్ ద సీస్. మరి సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నారు, మరి మీకు వాటర్ ఫాల్స్ అండ్ సీస్ అంటే మరి మీకు ఇష్టపడుతున్నారా లేదని అడుగుతున్నారు. లేదా, ఎస్ అని చెప్పే, వెరీ గుడ్. హ్యావ్ యూ అబ్జర్వ్డ్ బర్డ్స్ బిల్డింగ్ దేర్ నెస్ట్స్. ఓకే, మీరు చూసారా, ఏంటి చూసారంటారా, నెస్ట్ని బిల్డ్ చేసుకోవటం మీరు అబ్జర్వ్ చేశారని అడుగుతున్నారు. ఏదో లైవ్లో చూసారా అని అడుగుతున్నారు, ఏదో మామూలు తలవటం కాదు, నిజంగా చూసారా మీరు కట్టారా అంటే నేనైతే చూడలేదులే. ఓకే, వెరీ గుడ్, బాగా చెప్తున్నారు. ఇట్ ఈజ్ పాసిబుల్ టు లెర్న్ ఎనీథింగ్ బై అబ్జర్వింగ్ నేచర్. మరి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతున్నాడు, ఈజ్ ఇట్ పాసిబుల్ టు లెర్న్ ఎనీథింగ్ బై అబ్జర్వింగ్ నేచర్. మరి నేచర్ చూడడం వల్ల, మనం అబ్జర్వ్ చేయడం వల్ల మనం ఏమైనా నేర్చుకోవచ్చా, తెలుసుకోవచ్చా అని అడుగుతున్నారు. తెలుసుకోవచ్చు అంటారా లేదంటారా? ఎస్. ఓకే, అన్నిటికీ ఎస్ఎస్ అని పెట్టారు, వెరీ గుడ్. మరి ఫస్ట్ స్టాంజా నుంచి లాస్ట్ స్టాంజా వరకే ఫస్ట్ టైం ఒకసారి రీడ్ చేస్తాను. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే ఒక్కొక్కటి జనరల్గా చూడొచ్చు. ఇది పెద్దగా డిఫికల్ట్ వర్డ్స్ కూడా ఏమి లేవు, మీకు ఈజీగానే అర్థమయ్యిద్ది. ఓకేనా, మరి బోర్డు మీద రాస్తే కొద్దిగా అర్థమయ్యిద్ది అనే ఉద్దేశంతో రాస్తాను అంతే. చూడండి, అప్ మై ఫ్రెండ్ అండ్ ఫిట్ యువర్ బుక్స్ ఆర్ షూర్లీ యూ విల్ గ్రో డబుల్. అప్ మై ఫ్రెండ్ అండ్ క్లియర్ యువర్ లుక్స్ వై ఆల్ దిస్ టాయిల్ అండ్ ట్రబుల్. ద సన్ above the mountain's head, a freshening lustre mellow, through all the long green fields has spread his first sweet evening yellow. Books, it is a dull and endless strife. Come here, the woodland linnet, how sweet his music on my life. There is more of wisdom in it, and hark how
the throstle sings. He too is no mean creature. Come forth into the light of things. Let nature be your teacher. She has a world of ready wealth, our minds and hearts to bless. Spontaneous wisdom breathed by health, truth breathed by cheerfulness. One impulse from a vernal wood may teach you more of man, of moral evil and of good than all the sages can. Sweet is the lure which nature brings. Our meddling intellect misshapes the beauteous forms of things we mother to dissect. Enough of science and of art. Close up those barren leaves. Come forth and bring with you a heart that watches and receives. ఓకేనా? ఈ స్టాండ్ అంతా ఒకసారి చదివాను, ఒకసారి చూడండి. అప్ మై ఫ్రెండ్ అండ్ క్విట్ యువర్ బుక్స్ or surely you will grow double. Up my friend and clear your looks. Why all this toil and trouble? ఇది మనకు ఫస్ట్ స్టాంజా ఇచ్చారు, ఒకసారి మీకు గుర్తు కోసం రాస్తున్నాను. అప్ మై ఫ్రెండ్ వొకాబులరీ కూడా చాలా ఈజీగానే ఉండిద్ది. అండ్ క్విట్ యువర్ బుక్స్. తర్వాత నెక్స్ట్ సెకండ్ లైన్లో are surely you will grow double. Next, up my friend and clear your looks. Next, why all this toil and trouble. క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇందులో ఒకసారి మీరు గుర్తు చేద్దాం. అప్ మై ఫ్రెండ్ అండ్ క్విట్ అన్నారు చూసారా? క్విట్ అంటే అర్థం ఏంట్రా? మన మీనింగ్ అంటే లీవ్ అని మనం జనరల్ తెలుసు. ఓకేనా? డబుల్ అన్నాడు. డబుల్ అంటే ఏంటి? మనకి వెరీ ఫ్యాట్ అనేది మనకు అర్థం వచ్చింది. తర్వాత మనం చూస్తే టాయిల్ అన్నారు చూడండి. అక్కడ టాయిల్ అంటే ఏంటి అని అంటే టు వర్క్ వెరీ హార్డ్. ఓకేనా? ఈ మీనింగ్స్గా ఉన్నాయి ఇందులో కొద్దిగా. ఓకేనా? చూడండి. అప్ మై ఫ్రెండ్ అండ్ క్విట్ యువర్ బుక్స్ ఆర్ షూర్లీ యూ విల్ గ్రో డబుల్. అప్ మై ఫ్రెండ్ అండ్ క్లియర్ యువర్ లుక్స్. వై ఆల్ దిస్ టాయిల్ అండ్ ట్రబుల్ అన్నారు. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ద స్పీకర్ హైలైట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద నేచర్. ఓకేనా? నేచర్ గురించి చెప్తూ ఉన్నారు. నేచర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ అవర్ బుక్స్. మన బుక్స్ కంటే కూడా చాలా వాల్యుబుల్ అంటున్నాడు. ఏంటి ఆ వాల్యుబుల్ అంటే నేచర్ అని చెప్తూ ఉన్నారా? ఓకేనా? మరి ఇక్కడ నేచర్ గురించి చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఏం పాయింట్అవుట్ చేస్తానంటే యూజ్లెస్ బుక్స్ అనమాట. చూడండి. అప్ మై ఫ్రెండ్ అండ్ క్విట్ యువర్ బుక్స్. క్విట్ అంటే ఏంట్రా? వదిలేయండి, ఆ బుక్స్ని పక్కన విడిచిపెట్టు. అంటే ఫ్రెండ్ ఏం చేస్తున్నారు? వర్డ్స్ విత్ ఫ్రెండ్ చక్కగా కూర్చుని మీకులాగా సిన్సియర్గా బుక్స్ చదువుతూనే ఉన్నాడు. కంటిన్యూస్గా చదువుతూనే ఉన్నాడు. చదవటం వల్ల ఏం చేయలేకపోతున్నాడంటే ప్రకృతిని ఎంజాయ్ అనేది చేయలేకపోతూ ఉన్నారు. కాబట్టి ఆర్ షూర్లీ యూ విల్ గ్రో డబుల్. ఎక్కువగా ఒక 10 గంటలు లేదా 14 గంటలు 15-16 గంటలు కనుక మీరు కూర్చుని బుక్సే మీరు ముందే చదువుతూ ఉంటే మీరు ఏమవుతారు? యూ విల్ బి మోర్ డబుల్. అంటే బాగా ఫ్యాట్ సైజ్ పెరిగిపోతారనమాట. సైజ్ పెరిగిపోయింది ఆటోమేటిక్గా. ఓకేనా? మరి కాబట్టి ఎక్కువసేపు ఏం చేస్తున్నారు? బుక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు అని మనకు తెలుస్తుంది అక్కడ. అప్ మై ఫ్రెండ్ అండ్ క్లియర్ యువర్ లుక్స్. వై ఆల్ దిస్ టాయిల్ అండ్ ట్రబుల్. టాయిల్ అంటారా? టు వర్క్ వెరీ హార్డ్. ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? ఓకేనా? ఇంత కష్టపడినా కానీ ఏం జరిగింది ఒక్కోసారి అని అంటారా? మరి చదివినంత కూడాను ఉపయోగం అనేది ఉండదన్నమాట. అంటే రీడింగ్ బుక్స్ ఉంటాయి చూస్తారు, మనం చదువుకునే బుక్స్ ఎంత చదివినా కానీ మన ఫ్యూచర్లో పెద్దగా ఉపయోగం ఏమనేది ఉండదు. అంటే ఎక్కువ చదవటం వల్ల ఏమొచ్చింది? మనకి బోర్ కూడా కొడతా ఉంటుంది. అస్తమానం చదవాలన్న అదే టాపిక్ లేదా అదే సబ్జెక్ట్ చదవాలన్న కానీ బోర్ కొడతా ఉండేది. కాబట్టి నువ్వు చదవటం కాదయ్యా, నువ్వు ఎక్కువగా చదవటం కాదు, రా ప్రకృతిలోకి రా అన్నాడు. అంటే ఫ్రెండ్ ఏం చేస్తున్నాడంటే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అబౌట్ రిగార్డింగ్ దేర్ నాలెడ్జ్ సబ్జెక్ట్స్ అనమాట. నాలెడ్జ్ ఎలా సంపాదించాలి, నాలెడ్జ్ని ఎలా గెయిన్ చేయాలి అన్న ఉద్దేశంతో ఏం చేస్తున్నారు?
అతనంటే ఎక్కువగా కాన్సన్ట్రేషన్తోనే బుక్స్కే ఎక్కువ ప్రయారిటీ అనేది ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, మీరు కూడా ఎక్కువ ఏం చేస్తారు, బుక్స్కి ఎక్కువ ప్రయారిటీ అనేది ఇస్తూ ఉంటారు. ఎక్కువ బుక్స్ చదవాలి, ఎక్కువ మోర్ నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేయాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ మా క్వశ్చన్స్లో కూడా చూసారా, బై అబ్జర్వింగ్ ద నేచర్ అన్నాడు. ప్రకృతిని చూడడం వల్ల నేర్చుకోవచ్చు అని అన్నారు చూసారా, అలా కూడాను నేర్చుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. అంటే ఈ ఫస్ట్ స్టాంజాలో ఏం పాయింట్ అవుట్ చెబుతున్నారంటే యూజ్లెస్ ఆఫ్ రీడింగ్ బుక్స్. రీడింగ్ బుక్ చదివే అంత కూడాను ఉపయోగం లేదు, దీనివల్ల నీకు అనవసరం. కాబట్టి చూడండి ఫ్రెండ్, అండ్ క్లియర్ యువర్ లుక్స్, నీ లుక్స్ మార్చేయమంటున్నాడు. అప్పుడు దాకా ఎలా ఉన్నావు, నువ్వు ఇలానే ఉండవు, ఓకేనా? కాన్సన్ట్రేషన్ చేస్తూనే ఉన్నావు, చదువుతూనే ఉండవు. కాబట్టి అది కాదు అబ్బాయి పద్ధతే, మార్చుకోవాలి నువ్వు అని. అంటే మేము మార్చుకోవాలి, క్యారెక్టరే మార్చుకోవాలన్నమాట, ఓకేనా అని ఇందులో చెప్పడం అనేది జరిగింది, ఓకేనా? అది ఫస్ట్ స్టాంజాగా ఉంది. ఓకే, తర్వాత నెక్స్ట్ స్టాంజా రాస్తాను చూడండి, ఓకేనా? అలా చెప్తూ వచ్చారా, మరి ఇక్కడ బుక్స్ వల్ల పెద్దగా యూజ్ అనేది ఉండదు అన్నట్లుగా చెప్పారు. తర్వాత సెకండ్ స్టాంజా చూడండి, ద సన్ అబౌవ్ ద మౌంటైన్స్ హెడ్. నెక్స్ట్ ఏ ఫ్రెషనింగ్ లస్టర్ మెలో. నెక్స్ట్ త్రూ ఆల్ ద లాంగ్ గ్రీన్ fields has spread his first sweet evening yellow. చూడండి సెకండ్ స్టాండ్ చూడండి, ద సన్ అబౌవ్ ద మౌంటైన్స్ హెడ్, ఏ ఫ్రెషనింగ్ లస్టర్ మెలో, త్రూ ఆల్ ద లాంగ్ గ్రీన్ ఫీల్డ్స్ హ్యాస్ స్ప్రెడ్ హిజ్ ఫస్ట్ స్వీట్ ఈవినింగ్ ఏలో. మరి ఇందులో ఒకసారి చూద్దాం. మరి ఫ్రెషనింగ్ అన్నారు, ఫ్రెషనింగ్ అంటే ఏంటంటే అట్రాక్టివ్ అని మనం గుర్తుపెట్టుకుంటాం. తర్వాత లస్టర్ అన్నారు, లస్టర్ అంటే ఏంటంటే షైన్ అని గుర్తుపెట్టుకుంటాం. అలానే తర్వాత మెలో అన్నారు, మెలో అంటారా స్పార్కిల్ అని గుర్తుపెట్టుకుంటాం, ఓకేనా? మరి ఇవి ఉన్నాయి. మరి ఇక్కడ దేని గురించి చెప్తున్నాడు ఈ స్టాంజాలోనంటే డిస్క్రిప్షన్ అబౌట్ ద నేచర్ అనమాట, నేచర్ గురించి చెప్పుతున్నాడు. ఫస్ట్ దాంట్లో ఏం చెప్పారు, అబ్బాయి బుక్స్ ఎంత చదువుకున్నా వేస్ట్ అయినా ఉపయోగం లేదు, రా బయటికి రా, ఇప్పుడు దాకా చదివిన చాలులే, నేచర్లోకి వచ్చి ఎంజాయ్ చెయ్యి, చూడు, అబ్జర్వ్ చేయడం ద్వారా నేర్చుకో అని అన్నాడు. రెండో దాంట్లో రాగా చూడండి, ద సన్ అబౌవ్ ద మౌంటైన్స్ హెడ్. మరి సూర్యాస్తమయం సన్సెట్ అంటాను చూసారా, సూర్యాస్తమయంలో మరి కొండల వైపు ఎవరు ఉన్నారంట, మరి సూర్యుడు ఉన్నాడు. మరి అక్కడ సూర్యుని యొక్క బీమ్స్ సన్ సైన్స్ వచ్చేసి ఎక్కడ పడుతున్నాయి, గ్రీన్ ఫీల్డ్స్. చూడండి గ్రీన్ ఫీల్డ్స్, ఏ ఫ్రెషనింగ్ లస్టర్ మెలో ఎలా కనపడుతున్నాయి అంట గ్రీన్ ఫీల్డ్స్ మీద పడినప్పుడు అంట అని అంటే అట్రాక్టివ్, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అలానే లస్టర్ షైన్గా బ్రైట్నెస్తో మెరిసిపోతూ ఉన్నాయి. అలానే మెలో అంటే స్ప్రాంకిల్ అంటే డిఫరెంట్ కలర్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి అన్నమాట. మీరు చూడండి, మరి పంట పొలాలు కనుక మన విలేజ్లో చూసినప్పుడు ఆ సూర్యుడి యొక్క అస్తమయం అయినప్పుడు ఆ సూర్యుని యొక్క వెలుగు ఆ పంట గ్రీన్ ఫీల్డ్స్ మీద పడినప్పుడు ఏమైందంటే డిఫరెంట్ కలర్స్ అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట, మనం దూరం నుంచి చూస్తున్నప్పుడు. అంటే మీకు కనుక ఒకసారి చూస్తే కనుక మీకు అర్థమయ్యిద్ది, ఓకేనా? అలా అంత అట్రాక్టివ్గా ఉందంట. ఏంటి ఉంది అని అంటే నేచర్ గురించి చెప్తున్నారు. త్రూ ఆల్ ద లాంగ్ గ్రీన్ ఫీల్డ్స్ హ్యాస్ స్ప్రెడ్ హిజ్ ఫస్ట్ స్వీట్ ఈవినింగ్ ఎలో. మరి ఈవినింగ్ టైం ఎలాగా, మరి సూర్యుడు అస్తమించేది కాబట్టి ఎలా ఉన్నాడంట సూర్యుడు ఆ ఎల్లో కలర్లో ఉన్నాడు. అంటే కలర్లో ఉన్నాడు అన్నట్టు కాదులే, కానీ ఇక్కడ అర్థం ఏంటంటే మనకి చాలా అట్రాక్టివ్గా, చాలా గ్లోనెస్గా, ఓకేనా? ఆ ఫీల్డ్స్ మీద తన యొక్క షైన్స్ని ఏం చేస్తూ ఉన్నారంటే మరి ప్రసరిస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారనమాట. అంటే ఇక్కడ దేని గురించి చెప్తున్నాడంటే నేచర్ని ఎంజాయ్ చేయడం అనేది మనం నేర్చుకోవాలి అని చెప్తూ ఉన్నారు. తర్వాత నెక్స్ట్ థర్డ్ స్టాండ్ చూడండి,
books till a dull and endless strife. Come here, the woodland linnet. How sweet his music on my life. There is more of wisdom in it అన్నారు. మరి ఒకసారి థర్డ్ స్టాంజా కూడా రాస్తాను చూడండి. మరి ఈ సెకండ్ స్టాంజాలో అయితే మరి నేచర్ ఇంకా అదే కాదు, ఇంకా మన ఫారెస్ట్ తీసుకున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఆ ఫారెస్ట్లో కూడా మనం ఎప్పుడన్నా ఆ టూర్ కానీ ఎక్స్కర్షన్ కానీ వెళ్ళినప్పుడు మరి సూర్యకిరణాలు కనుక పడినప్పుడు ఎలా ఉంటుందంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంటాం జనరల్గా. ఓకే, తర్వాత నెక్స్ట్ చూడండి థర్డ్ స్టాంజా. బుక్స్ ఇట్ ఈజ్ ఏ డల్ అండ్ ఎండ్లెస్ స్ట్రైఫ్. Come here the woodland linnet. Next, how sweet his music on my life. Next, there is more of wisdom in it. ఈ స్ట్రైఫ్ అంటే ఏంటంటే కాన్ఫ్లిక్ట్ అని అర్థం. తర్వాత అంతే ఇందులో. ఓకేనా, చూడండి. బుక్స్ ఇట్ ఈజ్ ఏ డల్ అండ్ ఎండ్లెస్ స్ట్రైఫ్. కమ్ హియర్ ద వుడ్లాండ్ లినెట్. హౌ స్వీట్ హిజ్ మ్యూజిక్ ఆన్ మై లైఫ్. దేర్ ఈజ్ మోర్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ఇట్. మరి ఇక్కడ చూస్తారా అని అంటే మళ్ళీ సేమ్ ఫస్ట్ స్టాంజా ఉంది చూసారా. ఫస్ట్ స్టాంజాని మరలా ఏం చేస్తున్నాడు, రిపీట్ చేస్తూ ఉన్నారు. ఏమని రిపీట్ చేస్తున్నారు అని అంటే మరి కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటాయంట, కాన్ఫ్లిక్ట్గా ఉంటాయంట. ఏంటి కాన్ఫ్లిక్ట్గా ఉన్నాయి, బుక్స్ చదువుతున్నప్పుడు కొద్దిగా డిఫికల్ట్గా అనిపిస్తూ ఉంటాయంట. బుక్స్ ఇట్ ఈజ్ ఏ డల్ అండ్ ఎండ్లెస్ స్ట్రైఫ్. ఎంత కష్టపడ్డా కానీ కొన్ని సందర్భాల్లో మరి దాన్ని మెరిట్ అనేది సాధించలేమంట. కాబట్టి మన లైఫ్ ఎలా ఉంటుందంటే బోర్గానే ఉండిద్ది, అలానే వేస్ట్గా కూడాను ఎందుకులా ఎంత టైం కేటాయించడం అనేది కూడా అనిపిస్తా ఉండవద్దంట. అలానే కమ్ హియర్ ద వుడ్లాండ్ లినెట్ అన్నాడు. మరి వుడ్లాండ్ లినెట్ అంటే ఏంట్రా అని అంటే ఒక స్మాల్ బర్డ్ అనమాట. మరి అది బ్రౌన్ అండ్ గ్రే కలర్లో ఉంటుంది ఈ వుడ్లాండ్ లినెట్ అనేది. తర్వాత చూడండి, హౌ స్వీట్ హిజ్ మ్యూజిక్. మరి వుడ్లాండ్ లినెట్ ఏం చేసింది అని అంటే మరి సాంగ్స్ అనేది పాడుతూ ఉండిద్ది అని అంటున్నారు. మరి మనం కూడా జనరల్గా ఏం చేస్తూ ఉంటారు, సింగర్స్ ఉంటారు చూసారా. మరి సింగర్స్ బాగా పాడుతూ ఉంటారు. మరి కాంపిటీషన్లో మంచి అవార్డ్స్ కూడా జనరల్ వాళ్ళకి వస్తూ ఉంటాయి. మరి అంతకంటే కూడాను మరి మ్యూజిక్ ఉందంట. దేంట్లో ఉంది అని అన్నాడంటే వుడ్లాండ్ లినెట్. మనం ఇప్పుడు సింగర్స్ కానీ వీళ్ళందరూ కూడాను నథింగ్ అనమాట. దేంతో పోల్చుకుంటే ఈ వుడ్లాండ్ లినెట్ అనేది ఒక బర్డ్. అది చాలా ఎక్స్ట్రాడినరీగా మ్యూజిక్ని ప్లే చేస్తూ ఉండే అంటే పాడుతూ ఉండిద్ది అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఆన్ మై లైఫ్ దేర్ ఈజ్ మోర్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ఇట్. అంటే ఏం చేయొచ్చు అంట, వీ హ్యావ్ మోర్ నాలెడ్జ్, మోర్ విజ్డమ్ ఫ్రమ్ ద వుడ్లాండ్ లినెట్. ఆ వుడ్లాండ్ లినెట్ అన్న బర్డ్ నుంచే మనం నేర్చుకుంటాం అనేది జరిగిద్దంట. అంటే ఫస్ట్లో చూడండి కోయిల ఉండి చూసారా, మనం అది ఏదంటే మనం కూడాను అదంటే ఏం చేసే సేమ్ రిపీటెడ్గా సౌండ్స్ అనేది రావటం అనేది జనరల్గా చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఒక సాంగ్ మనం కంపోజ్ చేయాలంటే మనకి ఇన్స్పిరేషన్గా ఎవరున్నారు అని అంటే బర్డ్స్ ఉన్నాయి. బర్డ్స్ అంటే అర్థం ఏంటి, నేచర్ అని మన అక్కడ రైటర్ విలియం వర్డ్స్వర్త్ ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అందుకని ఏమన్నారంటారా, బుక్స్ ఇట్ ఈజ్ ఏ డల్ అండ్ ఎండ్లెస్ స్ట్రైఫ్. కాబట్టి ఒక్కోసారి బుక్స్ మనం డల్ అయిపోతూ ఉంటాం, కొద్దిగా చదవలేకపోతూ ఉంటాం, బోర్గా ఫీల్ అవుతూ ఉంటాం. మరి అలాంటప్పుడు కూడా మనం ఏం చేయొచ్చు అని అంటే కమ్ హియర్ వినాలంట. ఏది వినాలి, ఎవరి మాట వినాలి, వుడ్లాండ్ లినెట్. ఆ పక్షి ఆ బర్డ్ని చూసారా, ఆ బర్డ్ చేసేటువంటి శబ్దాలు ఒక మంచి సాంగ్స్ లాగా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఏమన్నాడంటే హౌ స్వీట్ హిజ్ మ్యూజిక్, చాలా ఎక్స్ట్రాడినరీ. మనకు తెలియదు అందులో ఆ పక్షులు ఏమేం చేస్తూ ఉంటాయి, చిన్నగా మరి కూస్తూ ఉంటాయి. అందులో ఏమున్నదో మనకు సరిగా అనేది జనరల్గా అర్థం కాదనమాట. కాబట్టి
విజ్డమ్, నాలెడ్జ్ అని అంటలేదురా. నాలెడ్జ్ అంటే ఏంటి? వీ హ్యావ్ టు ఎక్వైర్ నాలెడ్జ్ రిగార్డింగ్ అవర్ బుక్స్ అనమాట. మన బుక్స్ ద్వారానే మనం జనరల్గా నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేస్తూ ఉంటాం. కాబట్టి విజ్డమ్ రావాలి అంటే, జ్ఞానం అంటాం చూస్తారు, ఆ జ్ఞానం రావాలంటే బై అబ్జర్వింగ్ ద నేచర్ అనమాట. నేచర్ని అబ్జర్వ్ చేయడం ద్వారా మాత్రమే, అంటే బై అవర్ ఎక్స్పీరియన్స్ అనమాట. మన ఎక్స్పీరియన్స్ ద్వారా మాత్రం అది సాధ్యం అనేది అవుతూ ఉంటుంది. కాబట్టి దెర్ ఈజ్ మోర్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ఇట్. మరి విజ్డమ్, జ్ఞానం ఉందంట దేంట్లో ఉందంటే ఈ వుడ్ల్యాండ్ లినిట్లోనే దాగుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నామనంటే వీ హ్యావ్ టు నెగ్లెక్ట్ అనమాట. నెగ్లెక్ట్ అనేది జనరల్గా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మన యొక్క డైలీ యాక్టివిటీస్లో, మన బిజీ అవర్స్లో ఏం చేస్తున్నాం, ఎక్కువ కాన్సన్ట్రేషను ఆ స్టడీస్ మీదకే మన మనసు అనేది వెళ్తూ ఉంది. కాబట్టి అలా చేయకుండా మీరు అప్పుడప్పుడు బయటికి రమ్మన్నాడు. అందుకే అదే ఫస్ట్ స్టాంజాని ఇక్కడ ఏం చేశారంటే మళ్ళీ రిపిటేషన్ చేశారు. యూజ్లెస్ బుక్స్ అని చెప్తూ ఉన్నారు. రీడింగ్ బుక్స్ అనేవి పెద్దగా ఉపయోగం లేదు అన్నట్లుగా కూడాను చెప్తూ ఉన్నారు. కాబట్టి మనకు కూడా ఫ్రీ టైం ఏమైనా ఉంటుందా అంటే ప్రజెంట్ ఉండలేదు. ఎందుకు ఉండలేదు అనంటే మన యొక్క బిజీ లైఫ్లో మనం బిజీగా ఉంటూ ఉన్నాం. అవునాగా చెప్పండి జనరల్గానే అంటే మీరైతే ఎక్కువ ఈ ఏ సెక్షన్ పిల్లల్లో ఇక్కడ టైం కూడా తక్కువ ఉంది కాబట్టి 24 గంటలు ఇక అదే పనిలో ఉంటూ ఉంటారు. చదవాలి, అలా మార్కులు కూడా ఎక్కువగా తెచ్చుకోవాలని ప్రయత్నం అనేది చేస్తూ ఉంటాం. ఓకేనా, అది రైట్ ఆర్ రాంగ్ అనేది మనం పెద్దగా జడ్జ్ చేయం, కానీ ఎక్కువ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాం అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఏం చెప్తారు, రీడింగ్ బుక్స్ సమ్ టైమ్స్ లీడ్ టు ఇన్ అవర్ లైఫ్ యాజ్ ఏ డల్ అనమాట. డల్గా గురి అవడం కూడా, అంటే ఎక్కువ చదివినా కానీ నష్టమే. మనం ఏంటది హాఫ్ స్టడీస్లో కూడా వచ్చింది చూసారా, మనకు ఎవరతను ఫ్రాన్సిస్ బ్యాకన్ కూడా చెప్పారు, ఓవర్గా చదివినా కానీ లేజినెస్కి గురవుతాము అని అన్నారు. సేమ్ అది కూడాను కొన్ని పాయింట్స్ ఇక్కడ మనకు మ్యాచ్ అవుతూ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ చూడండి, అండ్ నెక్స్ట్ రాస్తున్నాను, అండ్ హార్క్ హౌ బ్లీత్ ద థ్రోసెల్ sings. He too is no mean preacher. Come forth into the light of things. Let nature be your teacher. Next చూడండి, and hark how bleat the throstle sings. He too is no mean preacher. Come forth into the light of things. Let nature be your teacher అన్నారు. మరి ఇక్కడ మనం గుర్తుపెట్టుకుందాం. మరి హార్క్ అంటే ఏంటంటే మరి లిజన్ అట్రాక్టివ్లీ, అటెంటివ్లీ హార్క్ అన్న మీనింగ్కి. నెక్స్ట్ బ్లీత్ అన్నాడు. బ్లీత్ అంటేరా చీర్ఫుల్, అది చీర్ఫుల్లీ. థ్రోసెల్ అన్నాడు. థ్రోసెల్ అంటే సింగింగ్ ఏ బర్డ్ ఇన్ యూకే. నెక్స్ట్ ప్రీచర్ అంటే రిలీజియస్ టాక్స్. ప్రీచర్ అంటే రిలీజియస్ టాక్స్. ఓకే, అంతే. ఇక్కడ ఇది చూడండి ఒకసారి, అండ్ హార్క్ హౌ బ్లీత్ ద థ్రోసెల్ సింగ్స్. హీ టూ ఈజ్ నో మీన్ ప్రీచర్. కమ్ ఫోర్త్ ఇన్ టు ద లైట్ ఆఫ్ థింగ్స్. లెట్ నేచర్ బి యువర్ టీచర్. మరి ఇక్కడ అడ్రస్ చేస్తున్నారు. ఎవరి గురించి అడ్రస్ చేస్తున్నాడంటారా, ఈ థ్రోసెల్ బార్డ్ గురించి చేస్తున్నారు. అది పర్టికులర్ ఎక్కడ ఉండిద్ది అంటే ఏ సింగింగ్ బార్డ్ ఇన్ యూకే, యునైటెడ్ కింగ్డమ్లోనే ఉంటా ఉండిద్ది. ఏంటి ఆ థ్రోసెల్ బార్డ్ అనేది. మరి ఇక్కడ ఏమన్నాడంటే లెట్ నేచర్ బి యువర్ టీచర్. నేచర్ ఎవరు ఉండాలంట, నీకు టీచర్గా ఉంటారు అని అంటున్నారు. చూద్దాం. అండ్ హార్క్ అంటే ఏం చెప్పాం, లిజన్
అటెంటివ్లీ హౌ బ్లీత్ ద థ్రోసెల్ సింగ్స్. ఆ థ్రోసెల్ బార్డు సాంగ్స్ పాడుతున్నప్పుడు మనకు ఎలా ఉంటుందంటారా, చాలా అటెంటివ్గా, చాలా చీర్ఫుల్గా, చాలా జాయ్ఫుల్గా మన మనసుకి అనిపిస్తూ ఉంటుందంట. హీ టూ ఈజ్ నో మీన్ ప్రీచర్. ప్రీచర్ అంటే రిలీజియస్ టాక్స్, అంటే రిలీజియన్గా మతానికి సంబంధించి మాట్లాడుతూ ఉంటారు చూసారా, అంతకంటే కూడా ఎక్స్ట్రాడినరీగా ఏం చేయగలిగిద్ది అని అంటే చక్కగా పాటలో పాడగలిగిద్ది అంట. ఏంటంటే ఆ థ్రోసెల్ బార్డ్ అనేది. కమ్ ఫోర్త్ ఇన్ టు ద లైట్ ఆఫ్ థింగ్స్ లెట్ నేచర్ బి యువర్ టీచర్. కాబట్టి కమ్ ఫోర్త్, ముందుకు రమ్మంటున్నారు. దేనికి అంటే ఇన్ టు ద లైట్ ఆఫ్ థింగ్స్ లెట్ నేచర్ బి యువర్ టీచర్. కాబట్టి మనం ఏమి యాక్సెప్ట్ చేయాలి అని అంటే అనుకుంటూ ఉంటాం, ప్రతిదీ కూడా మనం క్రియేట్ చేస్తూ ఉంటాంగా, జనరల్గా కొత్త కొత్త న్యూ ఇన్వెన్షన్ కనిపెడుతూ ఉంటాం. కాబట్టి మనమే సుపీరియర్ అనుకుంటాం. ఓకేనా, మనిషి తలుచుకుంటే ఏదైనా కానీ ఈజీగా సాధించవచ్చు అని అనుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రతి దానికి కూడా ఇన్స్పిరేషన్ ఎవరు అని అంటే మనకి నేచరే ఇన్స్పిరేషన్గా ఉంది అని అక్కడ మనం గుర్తించాలని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏమంటే చిన్నదేను లైన్ అనేది ఏం చెప్తున్నాడు, ఈ అడ్రస్ ద థ్రోసెల్ బార్డర్ గురించి చెప్తున్నాడు. అది కూడాను ఆ సింగింగ్ బార్డేనో మన లినెట్ వుడ్లాండ్ లినెట్ బార్డర్ చూసారా, సేమ్ అదే విధంగా ఉంటుంది. కాబట్టి మనం ఏం యాక్సెప్ట్ చేయాలి, మన టీచర్ అంటే టీచర్ మాటలు వింటూ ఉంటాం. టీచర్ మాటలు కాదు ఇక్కడ చెప్తుంది, మరి నేచర్ యొక్క నేచర్ చెప్పేటువంటి మాటలు మనం వినాలి అని అంటున్నారు. అంటే నేచర్ ఎలా చెప్పిద్ది అని అంటే మనకి కొన్ని సంకేతాలు ఉంటాయి. ఆ సంకేతాల ద్వారా మనం జనరల్గా నేచర్ మనల్ని గైడెన్స్ అనేది ఇస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటాం. ఓకేనా, మరి నేచర్ అంటే మీరు మన సరౌండింగ్స్లో ఏమో ప్రతిదీ కూడా ఏమైద్ది, నేచర్ అయ్యిద్ది అని మనం గుర్తించాలి. ఓకే, ఇది ఇక్కడ నేచర్ వుడ్లాండ్ లినెట్ బార్డ్ గురించి, థ్రోసెల్ బార్డ్ గురించి చెప్తాం జరిగింది. అలా నేచర్ ఏం చేసిందంటే మనల్ని గైడెన్స్ అనేది ఇస్తూ ఉంటుంది. మరి ఎలా ఇస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్గా అని అనుకుంటారా, ఇప్పుడు గనులు ఏదైనా ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటది డైమండ్స్ కానీ బంగారం కానీ మరి ఎక్కడో లోపల ఉంటాయి, భూగర్భం లోపల ఉంటాయి. వాటిని ఏం చేయాలి, మనం ఆ వెలికి తీయాలంటే మనం టెక్నాలజీని ఉపయోగించి తీస్తూ ఉంటాం అనమాట. అది ఆల్రెడీ ఎవరు సెట్ చేశారు అని అంటే నేచరే. కొన్ని వేల సంవత్సరాల క్రితం అవన్నీ కూడా ఆ ఫారెస్ట్ అంతా కూడా ఏమైపోయిద్ది, అనేక రకాల అటాక్ల వల్ల, అంటే ఈ సునామీలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఓకేనా, అన్ని వల్ల భూగర్భంలో కలిసిపోయి మనకి బంగారం కావాలంటే బంగారం, లేదా పెట్రోల్ కావాలంటే పెట్రోల్, ఓకే అదేంటది డైమండ్స్ కావాలంటే డైమండ్స్, అవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే భూగర్భంలో నుంచి వస్తున్నాయి. అంటే ఎవరు ఇస్తున్నారంటే మనకి నేచరే మనకు ఫ్రీగా ఇస్తుంది అని మనం అక్కడ అర్థం చేసుకోవాలి. నేచర్ ఇస్తుంది అంటే ఏమిస్తుందంటే మన అట్మాస్ఫియర్లో ఏదైతే ఉందో అదంతా కూడా దేనివల్ల జరిగిందని అంటే నేచర్ వల్ల మాత్రమే సాధ్యమైంది అని మనం గుర్తించాలి. ఓకే, నెక్స్ట్ స్టాంజా చూడండి. షీ హ్యాజ్ ఏ వరల్డ్ ఆఫ్ రెడీ వెల్త్. షీ ఈజ్ ఎ వరల్డ్ ఆఫ్ రెడీ వెల్త్. అవర్ మైండ్స్ అండ్ హార్ట్స్, అవర్ మైండ్ అండ్ హార్ట్స్ టు bless spontaneous wisdom breathed by health, truth breathed by cheerfulness. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి స్టాంజా. షీ హ్యాస్ ఏ వరల్డ్ ఆఫ్ రెడీ వెల్త్, అవర్ మైండ్స్ అండ్ హార్ట్స్ టు బ్లెస్, స్పాంటేనియస్ విజ్డమ్ బ్రీత్డ్ బై హెల్త్, ట్రూత్ బ్రీత్డ్ బై చీర్ఫుల్నెస్. ఓకేనా, మరి ఇక్కడ చూస్తే షీ హ్యాజ్ ఏ వరల్డ్ ఆఫ్ రెడీ వెల్త్ అన్నాడు. షీ అంటే ఏంటి అని అంటే ఇక్కడ మనకి నేచర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరంటే షీ అంటే ఇక్కడ నేచర్. ఏంటంటే నేచర్ ఏం చేస్తుంది మనకి, వెల్త్ అంటే సంపదని ఇస్తూ ఉంటుంది అని అన్నాడు. ఇంతకుముందు కూడా చెప్పాను చూసారా, మరి మన అట్మాస్ఫియర్ ద్వారా అంటే మనకి ఆ నిధులు అవన్నీ చెప్పుకుంటూ వచ్చాను చూసారా, భూగర్భంలో ఉంటాయి అని చెప్పుకున్నాను చూసారా, వాటి ద్వారా మనకి ఏమిస్తుందంటే నేచరు ఏంటంటే వెల్త్, సంపద అనేది ఇస్తూ ఉందంట. అవర్ మైండ్స్ అండ్ హార్ట్స్ టు బ్లెస్. మనం ఎప్పుడైతే మన మనసుని ఏకాగ్రతతో మనం ఎక్కువగా నేచర్కి ఎక్కువ డెడికేషన్ చేస్తూ ఉంటామో అప్పుడే ఇట్ విల్ గివ్ అస్ అనమాట. అంటే ఇట్ విల్ గివ్ అస్ సమ్ ఫ్రూట్స్ రిగార్డింగ్ ద నేచర్ నుంచి కొన్ని బెనిఫిట్స్ మనకి పొందుకోవచ్చు అని అంటున్నాడు. స్పాంటేనియస్ విజ్డమ్ బ్రీత్డ్ బై హెల్త్, ట్రూత్ బ్రీత్డ్ బై చీర్ఫుల్నెస్ అంటే జనరల్గానే హ్యాపీనెస్ అని అంటాం. మరి ఎప్పుడు హ్యాపీనెస్గా ఉంటామంటే ఎక్కడే ఉండి మీరు చదువుకుంటూ పెద్దగా హ్యాపీనెస్ ఉండరు. ఏదైనా టూర్కి వెళ్ళాం, ఓకేనా,
ఇక్కడ ఏముంది మీకు ఆ మారేడుమిల్లి అన్న ప్లేస్కి వెళ్ళినప్పుడు మీకు ఏమనిపించింది అనంటే చుట్టుపక్కల మొత్తం కూడాను మరి ఎక్కువగా ఆ కొండలు ఉంటా ఉంటాయి, అలానే ఎక్కువగా ట్రీస్ కూడా ఎక్కువగా ఉంటా ఉంటాయి, ఓకేనా. తర్వాత మరి సూర్యకిరణాలు కూడా పడుతూ ఉంటాయి, చూడడానికి ఎలా ఉంటుంది, చాలా వండర్ఫుల్గా ఉంటుంది అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం, ఎవరికంతా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటాం. మరి దాన్ని ఎలాగ ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం అంటే మనం కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయలేం. ఎవరైతే ఎంజాయ్ చేస్తారో వాళ్ళు మాత్రమే చేయడానికి అవకాశం అనేది ఉంటా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే నేచర్ మనకు అన్ని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంది, కాబట్టి మనం ఏం చేయాలి, మనం జీవితంలో వాటిని యూటిలైజ్ అనేది చేసుకోవాలి, ఉపయోగించడం అనేది మనం తెలుసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. తర్వాత నెక్స్ట్ స్టాంజా చెబుతాను చూడండి. చూడండి, వన్ ఇంపల్స్ ఫ్రమ్ ఏ వెర్నల్ వుడ్ may teach you more of man of moral evil and of good. Next, then all the sages can. చూడండి, నెక్స్ట్ చిన్నగా ఇచ్చాడు. వన్ ఇంపల్స్ ఫ్రమ్ ఏ వెర్నల్ వుడ్ మే టీచ్ యూ మోర్ ఆఫ్ మ్యాన్ ఆఫ్ మోరల్ ఈవిల్ అండ్ ఆఫ్ గుడ్ దెన్ ఆల్ ద సేజెస్ కెన్ అన్నాడు. ఇక్కడ వెర్నల్ అంటే మనం గుర్తుపెట్టుకోండి, వెర్నల్ అంటే ఏమంటామంటే సీజన్ ఆఫ్ స్ప్రింగ్ అని అంటాం. సీజన్ ఆఫ్ స్ప్రింగ్. వెర్నల్ అంటే అక్కడ అర్థం వచ్చింది. ఇంపల్స్ అంటారా మనకి స్ట్రాంగ్ విష్ అని అంటాం. సేజెస్ అంటే ఏ వెరీ వైజ్ పర్సన్. చూడండి ఇక్కడ మీనింగ్స్. ఇంపల్స్ అంటేనేమో స్ట్రాంగ్ విష్ అని అంటాం, వెర్నల్ అంటే సీజన్ ఆఫ్ స్ప్రింగ్ అని అంటాం, ఓకేనా. సేజెస్ అంటే వెరీ వైజ్ పర్సన్ అంటాం అనమాట. ఒకసారి చూడండి, వన్ ఇంపల్స్ ఫ్రమ్ ఏ వెర్నల్ వుడ్ మే టీచ్ యూ మోర్ ఆఫ్ మ్యాన్. ఈ వెర్నల్ వుడ్ స్ప్రింగ్ సీజన్ అన్న చూసారా, మనకి చెప్పిద్దంట. ఏం చెప్పిద్దిరా అని అంటే యూ మే టీచ్ యూ మోర్ ఆఫ్ మ్యాన్ అంటే ఒక మనిషి చెప్పేటువంటి వాల్యుబుల్ అడ్వైజెస్ ఉంటాయి చూసారా, వాటికంటే ఎక్స్ట్రాడనరీ చెప్పిద్దంట. దేని గురించి చెప్పిద్ది అని అంటే మోరల్ వాల్యూస్ ఉంటాయి చూసారా. మరి మోరల్ వాల్యూస్ గురించి చెప్తున్నారు. ఈవిల్ అలానే గుడ్ అన్నాడు. అంటే గుడ్ బ్యాడ్, మంచి ఏది చెడు ఏది కూడాను చెప్పిద్దంట. చెప్పిద్దంట ఆ వెర్నల్ వుడ్ అన్నాం చూసారా, ఆ వెర్నల్ వుడ్ అనేది చెప్పిద్ది అని అంటున్నాడు. అన్నది ఎవరు చెప్తారంటే ఇదంతా కూడాను నేచర్ చెప్పిద్ది అని మనం అక్కడ అర్థం చేసుకోవాలి. మరి మనిషిగా మనకి గైడెన్స్ ఇచ్చేది అని అనుకుంటూ ఉంటాం జనరల్గా. కాబట్టి మనిషి చెబితేనే మనం వింటాం జనరల్గా. మరి ఇది ఎలా చెప్పిద్ది అని అంటే సీజన్ మారుతా కొంచెం ఏమైంది, వాతావరణం కూడా జనరల్గా ఏమైంది మారుతూ ఉంటుందా లేదా, జనరల్గానే మారుతూ ఉంటుంది. మారినప్పుడు ఏమవుతూ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో కొన్ని జరుగుతూ ఉంటాయి, ఓకేనా. మన సరౌండింగ్స్లో కానీ, ఓకేనా, మన సొసైటీలో కానీ, ఓకేనా. కాబట్టి మనిషికి నేర్పించిద్దంట ఏది, ఆ విజ్డమ్ జ్ఞానం అంటాను చూసారా, ఆ జ్ఞానం నేర్పించిద్దంట. ఏది మంచో ఏది చెడో కూడాను నేర్పించేసిద్ది అని అంటూ ఉన్నారు. మరి నేర్పించేది కూడా ఎవరు అని అంటే నేచర్ నేర్పిస్తూ ఉంటుంది అని ఇక్కడ అంటున్నాడు అనమాట. అంటే ఇక్కడ నేచర్ ఏం అడ్రస్ చేస్తున్నారంటే గుడ్ అండ్ బ్యాడ్, మంచి చెడులు మనకి తెలియజేసిద్ది. నేచర్ వల్ల మనం అనుకుంటూ ఉంటాం, నేచర్ వల్ల ఎలా తెలుసుకుంటాం అనే జనరల్గా మనకు ఒక డౌట్ కూడా వస్తూ ఉంటుందిరా, ఓకేనా. మరి మనం మంచి పనులు చేస్తేనేమో మనం మంచిగా ఉంటాం, చెడు పనులు చేస్తేనేమో మనం చెడ్డవాళ్ళుగా ఉంటాం. మరి ఎవరు కూడా మనల్ని మెచ్చుకోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ అనేది జనరల్గా చూపించరు సొసైటీలో కూడా అనమాట. అది మంచి చెడులు కూడా ఎక్కడ నేర్చుకోవచ్చు అని అంటే మరి ఈ నేచర్ ద్వారానే నేర్చుకుంటాం అని అంటూ ఉన్నారు అనమాట. చూడండి, ఇప్పుడు మనకి ఈ మధ్యకాలంలో కూడా వైరస్ అటాక్ చేసింది. మరి వైరస్ అటాక్ చేయడం వల్ల ఏం చేసాం అని అంటే అప్పుడు వరకు కూడా పెద్దగా మంచి మ్యూచువల్ రిలేషన్షిప్ అనేది ఉండదు. ఏది బయట సొసైటీలో వాళ్ళు ఉంటారా,
మన జీవితం మనదే. మన యొక్క లైఫ్లో జాబ్కి వెళ్తున్నామంటే ఆ జాబ్ చేసుకుని రావటం, ఇంట్లోకి రావటం, మళ్ళీ వెళ్ళటం ఇదనేది రెగ్యులర్గా జరిగేటువంటి విషయమే. ఎప్పుడైతే అది అటాక్ అనేది వచ్చేసిందో ఇతరులకు హెల్ప్ చేయాలి, ఓకేనా, ఆ వైరస్ వచ్చిన కూడాను హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశంతో ఏం చేస్తున్నారు, రేపు మనకైనా రావచ్చు కదా, మనం కూడా ఆ స్టేజ్కి వెళ్ళొచ్చు కదా. ఏం చేశారు, అందరూ కూడాను ఎవరికైతే అలాంటి అటాక్ అనేది వచ్చిందో వాళ్ళకి ఎక్కువ హెల్ప్ చేయడం అనేది మొదలుపెట్టారు. అసలు హెల్పింగ్ నేచర్ ఉందా ప్రజెంట్ డేస్లో అంటే లేదు. మరి ఇది వచ్చి ఏం నేర్పించింది, హెల్పింగ్ నేచర్ నేర్పించింది. ఒకే చోట కూర్చుని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా టైం స్పెండ్ చేసేయగలిగే వాళ్ళ అని అంటే అసలు టైం కూడా స్పెండ్ చేసేవాళ్ళు కాదు ఇటువరకే. మరి ఇప్పుడు ఏం చేశారంటే ఆ టైంలో అనంటే అందరూ కూర్చోవటం, చక్కగా అంతా కూడా డిస్కస్ చేయటం, అదంతా కూడాను జరిగిందా లేదా జనరల్గా అని అంటే జరిగింది, ఇటువరకు లేదనమాట. ఇదంతా కూడా ఎవరు చేశారంటే నేచరే. మనం అర్థం అవడం కోసం చెబుతున్నాను రా. ఆ నేచర్ అంటే ప్రతి దాంట్లో కూడా ఉంది. నేచర్ వాళ్ళు తెలుసుకుంటాం, నేచర్ వాళ్ళు నేర్చుకుంటాం. వీ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ ద విజ్డమ్ రాదర్ దాన్ ద బుక్స్ అని అంటున్నాం. ప్రాక్టికల్ నాలెడ్జ్ కంటే కూడాను ఆ జ్ఞానం అనేది ఫారెస్ట్ నుంచి వచ్చింది అని అంటూ ఉన్నాం. అదే ఇది నేచర్ నుంచి వచ్చింది అని అన్నాం. నేచర్ అంటే ఏంటంటే ఇలాంటివి అన్నమాట నేచర్ కలిగించేవి. ఓకే, ఈ డిసీజెస్ కానీ ఈ వైరస్లు కానీ ఏదైనా కానీ రా అని అంటే మనల్ని కూడా ఏం చేసినాయి అంటే అందరినీ మన ఇండియన్స్ అందరూ కూడాను మనం అందరూ కూడాను ఒకటే అన్న భావన కూడాను కలిగించడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా దేనివల్ల సాధ్యం అని అంటే ఆ నేచర్ వల్లే సాధ్యం అని మనం జనరల్గా ఎగ్జాంపుల్గా చెప్తూ ఉన్నాం. ఓకేనా, అది ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, sweet is the lore which nature brings our meddling intellect. Next, misshapes the beauteous forms of things we mother to dissect. చూడండి నెక్స్ట్ పారాగ్రాఫ్, నెక్స్ట్ స్టాంజా. స్వీట్ ఈజ్ ద lure which nature brings our meddling intellect misshapes the beauteous forms of things we mother to dissect అన్నాడు. మరి ఇందులో మరి మీనింగ్స్ చూద్దాం. మరి ఈ లోర్ అన్నాడు. లోర్ అంటే ఏంటి అని అంటే ట్రెడిషనల్ నాలెడ్జ్. తర్వాత నెక్స్ట్ చూడండి, మరి మెడ్లింగ్ అన్నాడు. మెడ్లింగ్ అంటే అర్థం ఏంట్రా అని అంటే ఇన్వాల్వ్మెంట్. మెడ్లింగ్ అంటే ఇన్వాల్వ్మెంట్ అని అంటాం. తర్వాత బ్యూటియస్ అన్నాడు. బ్యూటియస్ అంటే బ్యూటిఫుల్ అని గుర్తుపెట్టుకుంటాం. తర్వాత డిసెక్ట్ అన్నాడు. డిసెక్ట్ అంటే ఏంటంటే సపరేట్ పార్ట్స్. ఓకేనా, ఇక్కడ చూడండి ఒకసారి. మరి ఏమంటాడంటే స్వీట్ ఈజ్ ద ల్యూర్ విచ్ నేచర్ బ్రింగ్స్ అవర్ మెడ్లింగ్ ఇంటెలెక్ట్ మిస్షేప్స్ ద బ్యూటియస్ ఫార్మ్స్ ఆఫ్ థింగ్స్ వీ మదర్ టు డిసెక్ట్ అన్నాడు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే వీ హ్యావ్ టు కిల్ ద నేచర్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, నేచర్ని డీఫారెస్టైజేషన్ అనేది జనరల్గా చేస్తూ ఉన్నాం అని అన్నాడు. స్వీట్ ఈజ్ ద ల్యూర్ ట్రెడిషనల్ నాలెడ్జ్ అని అన్నాడు, విచ్ నేచర్ బ్రింగ్స్ మనకి ఇచ్చిద్దంట ట్రెడిషనల్ నాలెడ్జ్ అనేదాన్ని. అలానే అవర్ మెడ్లింగ్ ఇంటెలెక్ట్ మిస్షేప్స్ ద బ్యూటియస్ ఫార్మ్స్ ఆఫ్ థింగ్స్ వీ మదర్ టు డిసెక్ట్. అంటే మనం ఫారెస్ట్ని డీఫారెస్టేషన్ చేస్తున్నాగా, మరి అడవులను నరికేస్తున్నాం, ప్రాజెక్టులు కడుతూ ఉన్నాం, మళ్ళీ హైవేస్ షార్ట్ కట్లో దూరం అయిపోతుందని హైవేస్ వేస్తూ ఉన్నాం. ఓకేనా, దీనివల్ల ఏమైందని అంటే మనకి బయోడైవర్సిటీ అంటాం చూసారా, ఆ జీవావరణం అంతా కూడా ఏమవుతుంది, పొల్యూట్ అనేది అవుతూ ఉంది. మళ్ళీ అక్కడ అందులో జంతువులు యానిమల్స్ ఉంటాయిగా, యానిమల్స్ ప్లాంట్స్ ఉంటూ ఉంటాయి, మరి కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉంటూ ఉంటాయి. జనరల్గా అవన్నీ కూడా ఏం చేస్తాం మనం అందరం కూడా ఏం చేస్తున్నాం అంటే వాటిని ఎంత కూడాను ఏం చేస్తున్నాం, పాడు చేసేస్తున్నాం. కాబట్టి డెవలప్మెంట్ పేరుతో అంతా కూడా ఫారెస్ట్ని నాశనం చేస్తున్నాం అని ఇక్కడ ఇందులో మర్డర్ అన్నారు. మర్డర్ అంటే చంపడం అంటాం కదా, ఎవరిని చంపుతున్నాం అంటే మనం ఆ ప్లాంట్స్ ఆ ట్రీస్ని అన్నిటి కూడా ఏం చేస్తున్నాం అంటే మనం కిల్ చేస్తున్నాం అని ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. కాబట్టి ఆ ట్రెడిషనల్ నాలెడ్జ్ మనం ఏదో కొత్త ఏదో కనిపెట్టాలి, ఏదో చేయాలని అనుకుంటూ ఉంటాం కదా జనరల్గా, అదేం అవసరం లేదు. ట్రెడిషనల్గా ఉన్నటువంటి నాలెడ్జ్ మనకి సరిపోతుంది.
సరిపోతుంది, మనం ఇంకా ఓవర్గా ఇంకా డిఫారెస్ట్రేషన్ చేసి మనం ఇంకా ఏదో చేయాల్సిన అవసరం కూడా లేదు అని ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట. మరి అది బ్యూటియస్ ఫార్మ్స్ ఆఫ్ థింగ్స్, మిస్ షేప్స్. మరి బ్యూటీ అంతా ఏమవుతుందంటే మిస్ షేప్స్, ఒక షేప్లో ఉండలేదా? ఓకేనా? చూడండి, టెక్నాలజీ ప్రకారంగా ఏం చేస్తున్నారంటే అన్నీ నరికేస్తున్నారు, ఏదో ఒక అవసరం కోసం అన్నీ చేస్తూ ఉన్నారు. కొన్ని అంతరించిపోతున్న జాతుల్లో కూడాను మరి వాళ్ళ బైపీసీ వాళ్ళకి అయితే బాగా తెలుస్తూ ఉంటుంది అనమాట. ఆ ప్లాంట్స్ కానీ, మెడిసినల్ ప్లాంట్స్ కానీ, ఓకేనా, మరి ఆ ఇన్సెక్ట్స్ కానీ, ఓకేనా, అవన్నీ కూడా ఉండాలి. అవన్నీ ఉంటేనేరా మనకి మన హెల్త్ కండిషన్ అనేది బాగుంటుంది. ప్రతి జంతువు కూడా బాగుండాలి, ఓకేనా, ప్రతి ప్లాంట్ కూడా బాగుండాలి. ప్రతి ఒక్క చిన్న ఇన్సెక్ట్ ఉంది చూసారా, ఏ జాతి అంతరించిపోకూడదు అనమాట. అలాగ అంతరించిపోతాం నేను వరుసనే వచ్చేసి అన్నీ కూడా అంటే చివరాక మనం కూడా ఏమవుతామంటే అంతరించిపోయే ప్రమాదం కూడాను ఉంది అని మనం గుర్తించాలన్నమాట. కాబట్టి ప్రతిదీ కూడాను ఇంటర్లింక్ అనేది అయ్యి ఉంటా ఉండిద్దని మనం గుర్తించుకోవాలి. ప్రతిదీ కూడా ఇంపార్టెంటే మన జీవితంలో. ప్రతిదీ చిన్న ఇన్సెక్ట్ కూడాను, ఓకేనా, ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ అని మనం గుర్తించాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం కిల్ చేస్తున్నాం, నేచర్ని పాడు చేస్తూ ఉన్నాం. చూడండి, వన్స్ అపాన్ ఏ టైంలో విలేజ్లో ఉన్నాయనుకోండి, చక్కగా ఇంటికి వచ్చేసి ఒక వేప చెట్టు అనేది ఉంటా ఉండేది. ఇప్పుడు వెళ్తే వేప చెట్లు ఉండవు, ఏమి డైరెక్ట్గా ఆ బిల్డింగ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్, 2 స్టేర్ 3 స్టేర్ బిల్డింగ్స్ ఉంటామంటే ఇంటి దగ్గర ఒక మొక్కన ఉండిద్దానంటే ఉండదు. ఎందుకని మనకి మన పూర్వకాలంలో మన 4 ఫాదర్స్ ఉంటారు చూసారా, మన వాళ్ళ తాతలు ఉంటారు చూసారా, వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఆ వేప చెట్టు అనేది నాటేవాళ్ళు. మరి ఎందుకు నాటేవాళ్ళు అంటే మరి దానివల్ల ఉపయోగం ఉంది కాబట్టి అనేక రకాలుగా మనకు ఉపయోగపడింది. ఏం చేసింది, మనకి ఆక్సిజన్ రిలీజ్ చేసి కార్బన్ డైఆక్సైడ్ రిసీవ్ చేసుకునేదిగా. మీరు సైన్స్ స్టూడెంట్ కాబట్టి మీకు బాగా తెలుసు, ఓకేనా. అది ఉపయోగం ఉండేది, అలాంటి ఉపయోగం ఉండేది. ప్రజెంట్ డేస్ చూస్తే అంత ఒక చెట్టు అని మొక్క అనేది ఉండదు అనమాట. చూడండి, అంతకెందుకు మన ఇంటి దగ్గరే పెద్దగా ఏమి ఉండవు. ఇప్పుడు కానీ ప్రజెంట్ కనుక చూసుకుంటే కనుక ఎక్కువగా ఏం చేయాలి మనం, అందుకే ప్లాంట్స్ని మనం ఎక్కువగా పెంచడం అనేది మనం నేర్చుకోవాలి, ఓకేనా. అలానే తెలంగాణలో ఒక ఆవిడ గురించి ఒక అవార్డు కూడా వచ్చింది. ఆవిడ నా కాలినడకనే వెళ్ళి 5-6 గ్రామాలు మొత్తం మీద వెళ్ళి మొక్కలు నాటడం స్టార్ట్ చేసింది అనమాట. ఒక అవార్డు కూడాను ఇచ్చారు, ఆవిడ పేరు మాత్రం నాకు గుర్తులేదు. అలానే ఒక అతను ఏం చేశారంటే తెలంగాణలోనే ఆ చెరువులు అనేది కూడాను కొండ ఉండి చూసారా, ఆ కొండ దగ్గర ఉన్న చెరువులు ఎక్కువ తవ్వేసాడు అనమాట. ఎందుకంటే మరి మేకలు అవి గేదెలు అవి కాస్తాకి వెళ్ళేవాడు అతను. మరి వాటికి ఏముండేదంటే మరి వాటర్ అనేది ఉండేవి కాదు. ఏదో ఒకటి చేయాలని ఒక అతనే ఆ పొలుగు అవి ఉంటే గుణపం ఉంటాయి చూసారా, వాటితో చాలా 5 or మొత్తం 9 దాకా తవ్వాడు. ఒకడే తవ్వడం అనేది జరిగిందన్నమాట, రికార్డు అది. మళ్ళీ అతనికి ఏదో బెనిఫిట్స్ కూడా అనరా, డబ్బులు కూడా ఇచ్చారు. డబ్బులు ఇస్తే అతను ఉపయోగించుకోకుండా ఏం చేశాడంటే ఆ కొండకి రోడ్డు మార్గం ఉండాలి కదా, ఆ రోడ్డు మార్గం కూడా వేసేసాడు అనమాట. మరి డబ్బులు మీ పిల్లలు అడిగారు, ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు అడిగితే మీ పిల్లవాళ్ళకి ఇవ్వచ్చు కదా అని అంటే వాళ్ళకి ఇస్తే ఏం ఉపయోగం ఉంది, ఉపయోగం ఉండదు కదా, లగ్జరీస్ ఖర్చు పెడతారు. కాబట్టి నేను చేసే పని నలుగురికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మరి చూడండి, ఒక్కడే 4-5 చెరువులు తవ్వటం మాటల, అది కాక ఇది పెద్ద కొండలు ఉంటాయి కదా, ఆ కొండల్లోనంటే చాలా కష్టం అనమాట. కాబట్టి ఒక మనిషి తలుచుకుంటే ఏమైంది, ఏదైనా చేయగలుగుతాడు. చూడండి, ఎంతవరకైనా వెళ్ళగలుగుతాడు, ఏదైనా సాధ్యమైద్ది, ఓకేనా. కాబట్టి ఆయన కూడా అవార్డు ఇచ్చారు. అంటే పేర్లు ఇప్పుడు 1 సంవత్సరం క్రితం జరిగిందనమాట. ఇవన్నీ వాళ్ళిద్దరు కూడా అవార్డ్స్ అనేది రావటం అనేది జరిగిందనమాట. కాబట్టి మనం కూడా ఏంటంటే ఎక్కువగా ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. ఆ ప్లాంట్స్ కానీ ట్రీస్ని కానీ ఎక్కువగా కాపాడడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి, ఓకేనా. మరి ఎక్కడి నుంచి అయినా కానీ మనం ఇంటి దగ్గర మొక్క నాటి పెంచడానికి ప్లానింగ్ అనేది మనకి ఉండాలన్నమాట. ఉంటేనే మనకి బాగుంటుంది, హెల్త్ కండిషన్ కానీ అంతా బాగానే ఉంటాయి. కాబట్టి అది లేకపోవడం వల్లే, ఆ మొక్కలు లేకపోవడం వల్ల మనకి ఎలాంటి డిఫెక్ట్ వచ్చినా కానీ దానివల్లే రావటం అనేది జరిగిద్ది అని మనం గుర్తించాలి. ఏది జరిగినా కానీ మనకి నేచరే ఇస్తుంది అని గుర్తించాలి. లాస్ట్ చూడండి ఒకసారి, ఎనఫ్ లాస్ట్ ఎనఫ్ ఆఫ్ సైన్స్ అండ్ ఆఫ్ ఆర్ట్ సైన్స్ ఆర్ట్ క్లోజ్ up those barren leaves come forth and bring with you a heart that watches and receives. బ్యారన్ లీవ్స్ అన్నాడ్రా. బ్యారన్ అంటే వేస్ట్ అని అర్థం, ఓకేనా. బ్యారన్ అంటే వేస్ట్ అనే అర్థంలో ఉపయోగిస్తాం. ఒకసారి చూడండి, ఎనఫ్ ఆఫ్ సైన్స్ అండ్ ఆఫ్ ఆర్ట్ క్లోజ్ అప్ దోస్ బ్యారన్ లీవ్స్ కమ్ ఫోర్త్ అండ్ బ్రింగ్ విత్ యూ
హార్ట్ దట్ వాచెస్ అండ్ రిసీవ్స్ అని అన్నారు. మరి ఇక్కడ ఏమంటున్నారు అని అంటే గాడ్ మేడ్ నేచర్ బట్ మ్యాన్ స్పాయిల్స్ ద నేచర్. దేవుడైతే సృష్టించాడు ఏంటి ఆ నేచర్ని, ప్రకృతిని క్రియేట్ చేశాడు, కానీ మనిషి ఏం చేస్తున్నాడు, స్పాయిల్ చేస్తూ ఉన్నారు అని అంటున్నాడు. ఇక్కడ పాయింట్అవుట్ ఏం చేస్తున్నాం, సైన్స్ అండ్ ఆర్ట్స్. మనం అంటుకుంటూ ఉంటాం మనకు నాలెడ్జ్ కావాలంటే, ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలంటే ఏం చదవాలి, సైన్స్ కానీ ఆర్ట్స్ కానీ చదవాలి, దాని ద్వారానే మనకి జ్ఞానం వచ్చింది అని అనుకుంటూ ఉంటాం. కాబట్టి వాటిని దేంతో పోల్చారంటారా, దోజ్ ఆఫ్ బ్యారన్ లీవ్స్ అన్నాడు. బ్యారన్ అంటే వేస్ట్ అనమాట. ఆ బుక్స్ కూడాను, ఆ సైన్స్ బుక్స్ కానీ ఆ సైన్స్ కానీ ఆర్ట్స్ కానీ ఏది కూడాను పనిచేయదు, వేస్ట్ అని అంటున్నారు. దేంతో పోల్చుకుంటే, నేచర్తో పోల్చుకుంటే. కమ్ ఫోర్త్ అండ్ బ్రింగ్ విత్ యూ హార్ట్ దట్ వాచెస్ అండ్ రిసీవ్స్. కాబట్టి ఎక్కడి నుంచి అయినా కానీ బాబు నువ్వు ఏం చేయాలి అని అంటే ఆ బుక్స్ అని కూడా పక్కన పడేసేసి రా, వచ్చి ప్రకృతిలోకి రా, వచ్చి నేచర్ని ఎంజాయ్ చేయి, నేచర్ని రిసీవ్ చేసుకోవడం అనేది తెలుసుకో అని ఇంతటితో చెప్తున్నారు అనమాట. చూడండి ఫస్ట్ స్టాంజాలో చూస్తే ఏమని చెప్తున్నాడు అనంటే, ఒకసారి చూసుకోండి. ద స్పీకర్ హైలైట్స్ ద వాల్యూ ఆఫ్ నేచర్ యాజ్ ఏ టీచర్. నేచర్ని ఒక టీచర్గా భావిస్తూ ఉన్నారు ఫస్ట్ దాంట్లో. అలానే ఫస్ట్ దాంట్లో ఏమని చెప్తున్నారా అనంటే, ఈ పాయింట్ అవుట్స్ ద యూజ్లెస్ ఆఫ్ సమ్ రీడింగ్ బుక్స్. రీడింగ్ బుక్స్ గురించి ఉపయోగం లేదు అని చెప్పడం జరిగింది. తర్వాత సెకండ్ స్టాంజర్ కనుక చూసినట్లయితే డిస్క్రిప్షన్ అబౌట్ ద నేచర్. నేచర్ అనేది అన్నీ కూడా మనకి ఇస్తూ ఉంటుంది అని చెప్తున్నాడు. థర్డ్ స్టాంజర్ ఏమైందంటే, ఫస్ట్ స్టాంజానే రిపీటెడ్గా వస్తుందన్నమాట. అంటే రీడింగ్ బుక్స్ సమ్ టైమ్స్ మేబీ డల్ అనమాట, డల్ ఆర్ బోర్ కొడతా ఉంటాయి, కాబట్టి మళ్ళీ చదివింది చదవాలన్నా. నెక్స్ట్ ఫోర్త్ స్టాంజాలో చూస్తే కనుక ఏం చెప్తున్నాడు, హీ అడ్రస్ ద థ్రోసెల్ బార్డ్ గురించి చెప్తున్నాడు. కాబట్టి ఇంకేమంటాడంటే అందులోనే నేచర్ విల్ లీడ్ యువర్ లైఫ్. అంటే మన యొక్క జీవితాన్ని నడిపించే శక్తి కూడా ఎవరికి ఉందంటే నేచర్కి ఉందని చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ స్టాంజాలో ఏం చెప్తున్నారంటే, ఇక్కడ వెల్త్, ఓకేనా, వెల్త్ సంపద అంతా కూడా ఎక్కడ ఉంది అని అంటే నేచర్లోనే ఉంది అని చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ స్టాంజా కనుక చూస్తే మరి ఇక్కడ ఏం అడ్రస్ చేస్తున్నారంటే, వాట్ ఈజ్ గుడ్ ఆర్ వాట్ ఈజ్ నాట్ గుడ్, అంటే మంచి చెడుల గురించి తెలియజేస్తున్నారు. తర్వాత దాంట్లో ఏం చేస్తారంటే, వి కిల్ ద నేచర్ని మనం చంపేస్తూ ఉన్నాం అని అంటున్నారు. తర్వాత ఏమన్నారంటే లాస్ట్లో మనకి గాడ్ క్రియేటెడ్ ద బ్యూటిఫుల్ వరల్డ్ ఆర్ బ్యూటిఫుల్ నేచర్ బట్ వీ హ్యావ్ టు స్పాయిల్ ద నేచర్. మనమే పాడు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆర్ట్స్ సైన్స్ కంటే కూడాను దోస్ ఆర్ ద వేస్ట్ అని, బ్యారన్ లీవ్స్ అన్నారు, వేస్ట్ ఉపయోగం లేదు. కాబట్టి నేచర్ని నువ్వు ప్రేమించడం అనేది నేర్చుకోవాలి అని నేచర్ పోయిట్ అయిన ఎవరో మనతను విలియం వర్డ్స్వర్త్ తెలియజేస్తూ ఉన్నారనమాట. మరి ఇక్కడ కూడా ఏమొచ్చిందంటే మనకి ఎక్కువగా బుక్స్ గురించి రావడం జరిగింది. మనకి ఆఫ్ స్టడీస్లో ఎలాగైతే వచ్చిందో ఇక్కడ కూడా రావడం అనేది జరిగింది. మరి ఆ నేచర్ గురించి చెప్పారు. ఓకే, మరి తర్వాత నెక్స్ట్ క్లాస్లో తర్వాత చూద్దాం.